మీ ఇంట్లో కాదు చూస్తా. ఏం డాడీ ఎప్పుడు ఉప్మా చేస్తుంది? ఏంది నీకు కావాలంటే తిను, లేకపోతే డబ్బులకు వస్తావా? వద్దురా, అసలుకే మీ నాన్న మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినా అని అడుగుతాడు. కావాలంటే రేపు స్కూల్లో కలుసుకుందాం. అరే యస్సు, సిస్టర్ వచ్చిందిరా. చూస్తా చూస్తా, ఐ లవ్ యూ చూస్తా. ఇజ్జత్ తీసినవులే. ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి అక్కడే ఎలహంక ప్యాలెస్లో ఉండిపోయినటువంటి మన వారాల అబ్బాయి, ఆ తర్వాత తాపీగా తుఫాను సద్దుమణిగిన తర్వాత, తుఫాను వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి అక్కడే ఎలహంక ప్యాలెస్లో ఉండిపోయినటువంటి మన వారాల అబ్బాయి, ఆ తర్వాత తాపీగా తుఫాను సద్దుమణిగిన తర్వాత, తుఫాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వచ్చి, ఆ తర్వాత ఇక్కడ సమీక్షలు సమావేశాలు ఇవన్నీ కూడా పార్టీ నేతలు హడావిడి ఇవన్నీ పెట్టేసుకొని, సో మళ్ళీ వారాంతపు విడిది కోసం వైసీపీ అనగనగా శంకర్ అనే యువకుడు తన ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అబ్బా, ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారా? ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తి చేసి సంవత్సరం పైగా అయ్యింది. ఇక్కడ చూస్తే హాస్టల్ ఫీజులు నెల నెలా కట్టక తప్పటం లేదు. కొన్ని రోజులు నా సొంత ఊరు వెళ్దామనుకుంటున్నానరా. మళ్ళీ అలా నిరుత్సాహపడితే ఎలారా? ప్రయత్నం చేయడం మానేసి ఊరిళ్ళేంచేస్తావు? అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చేవాడెవరున్నారు? ఏదో విధంగా ఇక్కడుండి ఉద్యోగం సంపాదించాలి కాని మధ్యలో వదిలేసి ఊరు వెళితే ఏం లాభం చెప్పు? అలా కాదురా, మా అమ్మ ప్రతి నెల తాను కష్టపడి నాకు డబ్బు పంపుతుంది. 10 రూపాయలు కావాలన్నా అమ్మ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఇంత వయసొచ్చి కూడా అమ్మ మీద ఆధారపడ్డం బాధగా ఉందిరా. అయితే ఊరు వెళ్ళక తప్పదంటావు. ఇక నీ ఇష్టంరా. నేనైతే ఇక్కడే ఉండి నా ప్రయత్నం నేను చేస్తా. వెళ్ళి నేను దొంగతనం చేయలేదు. మాటలతో చెప్తే వినడరా, 4 తగిలించండి. ఇలా అయితే వినడు గాని. ఒక్క నిమిషం, ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పైగా ముసుకేసుకుని దొంగతనం చేస్తావరా? జీవన తరంగాలు మధ్యాహ్నం 1 గంటకు. నేను దొంగతనం చేయలేదు. మాటలతో చెప్తే వినడరా, 4 తగిలి. ఇలా అయితే వినడు గాని. ఒక్క నిమిషం, ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పైగా ముసుకేసుకుని దొంగతనం చేస్తావరా? జీవన తరంగాలు మధ్యాహ్నం 1 గంటకు. నేను దొంగతనం చేయలేదు. మాటలతో చెప్తే వినడరా, 4 తగిలించండి. ఇలా అయితే వినడు గాని. ఒక్క నిమిషం, ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పైగా ముసుకేసుకుని దొంగతనం చేస్తావరా? జీవన తరంగాలు మధ్యాహ్నం 1 గంటకు.
చెప్పలేక నాకు చెప్పాడమ్మా. నీ అభిప్రాయం చెప్తే వాడు చాలా సంతోషపడతాడమ్మా. నాకిష్టం లేదురా. అదంతా చాటుగా వింటున్న కృష్ణ తల్లి దగ్గరికి వస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఆమెను చూడనేలేదు, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో కూడా తెలుసుకోలేదు, అవేమీ చూడకుండా వద్దు అని ఎలా చెప్తున్నావమ్మా? ఇదేం బాగాలేదమ్మా, నాకేం నచ్చలేదు. చూడు కృష్ణ, నీకేం తెలీదు. డబ్బున్న వాళ్ళ సంబంధం వద్దే వద్దు. పెళ్లి చేసుకోవాలనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఎవరో ఒకరిని చేసుకో. అమ్మా డబ్బుంటే ఏమవుతుంది? నీకెందుకు డబ్బులున్న వాళ్ళంటే ఇష్టం ఉండదమ్మా? తల్లి ఏమీ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు సమాధానం చెప్తావా చెప్పవా? నోరు మూసుకొని ఉండు. నాకెదురు సంబంధం చెప్తావా?